హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. ఇవాల్టి వీడియో వచ్చేసి ఉగాది పండుగ రోజున పండుగను ఏ విధంగా జరుపుకున్నామనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. నేనైతే మార్నింగ్ 4:30కి అయితే లేచాను. లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత కడపకు పసుపు రాసుకొని ఇలా చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నాకు పెద్దగా ముగ్గులు అయితే రావండి. నా ముగ్గు ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా దాని తర్వాత అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను గిన్నెలు, స్టవ్ అంతటి కూడా. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకొని చక్కగా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే చిన్నగా వేశానండి. దాని తర్వాత అయితే ఇంకా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదాలు అయితే తయారు చేశాను. అంటే మేము ప్రత్యేకించి ఏమి ఉండదండి. మేము ఏమేమి తింటామో అవన్నీ కూడా ఆ రోజు అమ్మవారికి సమర్పించి దాని తర్వాత మేము ప్రసాదంగా స్వీకరిస్తాము ఉగాది పండుగ రోజు. ఇక నేనైతే ఇక్కడ భక్షాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే బొబ్బట్లు అంటారు కదా అవి. ఇక్కడ శనగపప్పునైతే కుక్కర్లో అయితే వేసి విజిల్ అయితే పెట్టాను. ఇంకా మొత్తం వంటలన్నీ కూడానైతే వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే తెలుసు కదా, వీడియో తీస్తా మనం కుకింగ్ చేస్తే కనుక టైం అంతా ఇదైపోతుంది, చాలా టైం అయిపోతుంది. అసలే పండగ కదా, ఇంకా అందుకనేసి నేను కొన్ని వీడియో అయితే తీశాను. ఇక్కడ మేము ఇంకా పూర్ణాన్ని అంతటిని కూడా ఇలా భక్షాలలాగా చేసుకొని ఇట్లా పేపర్ మీద ఒత్తేసుకున్నానంటే దీని ఫుల్ వీడియో కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో మనం పూర్ణం కజ్జికాయలని ఒక వీడియో అయితే పెట్టామండి. సేమ్ భక్షాలకైనా పూర్ణం కజ్జికాయలకైనా ఒకటే ప్రాసెసింగు. ఆ వీడియోని అయితే కింద లింక్ ఇస్తాను, మన ఫుల్ వీడియోలలో ఉందండి, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడైతే నేనైతే ఇలా పేపర్ మీద అయితే ఆ పేపర్ కాయలు రాసుకొని పూర్ణాన్ని అయితే ఇలా మైదా పిండితో మనము చపాతీలాగా ఇలా ఒత్తుకొనేసి పైన గసగసాలు అయితే అద్దాలండి. చాలా బాగుంటాయి గసగసాలు వేస్తే. ఇంకా పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా భక్షాలనంతటిని కూడా నేను చేసుకున్నానండి. ఇంకా మిగతాటు అన్నీ కూడాను చేసిన తర్వాత చూపించాను. ఎందుకంటే వీడియో అంటే తెలుసు కదా, గంటలో అయ్యేది 2 గంటలు అవుతుంది. అందుకని నేను పండగ పూట అవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోతుందని, ఇంకా పూజకు టైం అయిపోతుంది కదా, మా వారికి మళ్ళీ కోపడతారనేసి ఇంకా నేను ఓన్లీ ఏదో కొద్దిగానే వీడియోలు అయితే తీసానండి. మేమైతే ఉగాదికి ఇలా భక్షాలు, అలాగే ఇంకా ప్రసాదంగా స్వీట్గా అయితే భక్షాలు చేశాను. పులిహోర అయితే చేశానండి, లెమన్ రైస్. అందరూ మామిడికాయతో చేస్తారు, కానీ మా పిల్లలకైతే ఇలా లెమన్ రైస్ అంటేనే ఇష్టము. ఇక దాని తర్వాత మామిడికాయ పప్పు ఉగాది కంపల్సరీ చేస్తానండి. అలాగే వంకాయ కర్రీ, ఇది పులిహోరలోకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి శనగకట్టు చారు అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ భక్షాలు, అలాగే ఉగాది పచ్చడి కూడా మేము కంపల్సరీ మా ఆయన అయితే ప్రిపేర్ చేస్తాడండి. ఎందుకంటే ప్రతిసారి ఆయనే ప్రిపేర్ చేసేది. ఇంకా పూజ కూడా రోజు అయితే నేనే చేసుకుంటాను. ఏదైనా పెద్ద పండుగలు వచ్చినప్పుడు మా వారైతే కంపల్సరీ ఇంకా ఆ రోజు ఆయనే పూజ చేస్తాడండి. ఇలా నైవేద్యాన్ని అంతటి కూడా దేవుని దగ్గర పెట్టి స్వామివారు అయితే పూజ చేసిన తర్వాత ఇంకా ప్రసాదంగా ముందుగా ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాతనే భోజనం చేస్తామండి. ఇలా మా ఉగాది పండుగ అయితే ఈ విధంగా జరిగింది. మీరు మీ పండుగను ఏ విధంగా జరుపుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.